కేబినెట్లో కుతకుత బగ్గుమంటున్న ఆధిపత్య పోరు, రోజు రోజుకు ముదురుతున్న ముసలం, మంత్రులపైన పనిగట్టుకుని తప్పుడు వార్తలు, కోమటిరెడ్డి రైతులపై చేసిన వ్యాఖ్యలపైన ఢిల్లీకి ఫిర్యాదు, ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టబోతున్నారంటూ ప్రచారం సీఎంఓ నుంచే వెళ్తున్నాయని మంత్రుల గరం గరం. ఇక చూడండి కథ మంచిగుంది. నిప్పును మూటగట్టలేం, కాంగ్రెస్ పార్టీలో కొట్టాటలను ఆపలేం అని రాజకీయవేత్తలు కాంగ్రెస్ పార్టీ గురించి చెబుతా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే, కానీ అధికార పక్షంలోకి వచ్చాక కూడా అదే జరుగుతోందట. సీఎం ఇద్దరు మంత్రుల మధ్య రగులుతున్న అగ్ని రాష్ట్రం దాటి ఢిల్లీ దాకా వెళ్ళిందని తెలుస్తోంది. సీనియర్లు, జూనియర్లు, పాతోళ్లు, కొత్తోళ్ళు ఇలా అనేక పారామీటర్స్ తో సీఎం ఇద్దరు మంత్రుల మధ్య వైరం నడుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఏం దాకా వెళ్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సమస్య ఏంటంటే మిత్రులారా, నిన్న మనకు సాయంత్రం తెలిసినటువంటి సమాచారం ఇది. అయితే ఈ మధ్యలో మీరు ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు, ఈయన మీద ఒక వార్త రాపిచ్చిండు. ఎవరు? ఈ తలకాయ. ఈ తెలంగాణ తలకాయ కాదు, నాకు చెప్పాలంటేనే యాస్టక్ వస్తుంది. కానీ ఈ తలకాయ ఏం చేసింది, రేవంత్ రెడ్డి అనేటువంటి ఈ తలకాయ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఒక వార్త రాపిచ్చింది. ఏం వార్త గుర్తుకుందా మీకు? కాళేశ్వరం మీద చెరోదారి అని చెప్పేసి ఒక వార్త రాపిచ్చారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రి ఒక మాట అని చెప్పేసి చెరోదారి అని చెప్పేసి వార్త రాపిచ్చారు. ఆ వార్త రాపిచ్చింది ఎవరో కాదు, ఇదే రేవంత్ రెడ్డి అనేది నడుస్తున్నటువంటి చర్చ. ఇదే రేవంత్ రెడ్డి ఈ వార్త రాపిచ్చిండు అనేది బాగా కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తున్నటువంటి వార్తలు, లీకులు. ఎందుకు రాపిచ్చిండు అయ్యా మరి ఇదంటే, ఈయన మీద ఢిల్లీకి ఫిర్యాదు చేయాలి. సో ఈయన ఉంటే ఈయనకు మింగుడు పడడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళుంటే క్యాబినెట్లో ఆయనకు అంత ఫ్రీగా లేదు, మన వాళ్ళు ఉన్నట్టు లేదు. ఎంతసేపు నా సీతక్క లాంటి వాళ్ళు మన టీడీపీ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ ఉంటే ఆయనకు చాలా మంచిగా సల్పట ఉంటుంది అనమాట, ఫ్రీగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇట్లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండడం ఆయనకు సుతారం ఇష్టం లేదు. ఇక బట్టి అంటే ఎట్లాగో బట్టిని ఫస్ట్ నుంచే దూరం పెడతా ఉన్నాడు. బట్టి కేంద్రానికి చాలా దగ్గర వ్యక్తి కాబట్టి ఆయనని తప్పకుండా ఇక ఉంచుకుంటున్నాడు ఆయన. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు క్యాబినెట్ నుంచి బయటకు నూకేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతూ ఉంది. ఫస్ట్ ఈయన మీద ఇప్పటికే ఢిల్లీ కంప్లైంట్ పోయిందంట. ఏమని కంప్లైంట్ పోయిందంటే, ఆయన రైతులను చెప్పులు తీసుకొని కొడతా అన్నాడు. ఇది ప్రభుత్వానికి ఇటు పార్టీకి చాలా బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. దీనివల్ల మనకు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పడకపోవచ్చు. కాబట్టి ఈయనని కట్టడియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనకున్నటువంటి కోటరీతోటి ఈయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఫిర్యాదు చేసిండంట. ఢిల్లీకి అప్పటికే అయిపోయింది ఆల్రెడీ. సో తొందరలోనే వీళ్ళిద్దరికి చెక్ పెట్టేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎవరికి? ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మరి ఈయన నోరు జారి తిక్క మాట్లాడతాడు కాబట్టి ఎక్కడొక దొరికిండు. ఆ క్లిప్పులు అవన్నీ కట్ చేసి పంపించారంట. ఇది మంచిగా దొరికిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాగానే ఉన్నది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దొరకపోయేసరికి ఇప్పుడు ఏం చేయాలి? కాళేశ్వరం మీద ఎట్లాగో విజిలెన్స్ జరుగుతూ ఉంది కదా, ఆ విజిలెన్స్ విషయంలో మనం మొత్తం అంతా కాళేశ్వరం మొత్తం మీద చేద్దామనేమో ఈయన చెప్పినట్టు, లేదు ఓన్లీ మేడిగడ్డ వరకే పరిమితం చేద్దాం, దాన్ని పరిమితం చేసి అక్కడ మేడిగడ్డ అయిపోగానే టకటక దాన్ని ఏదో ఒకటి చేస్తే మనం నీళ్ళు తీసుకోవచ్చు వచ్చే వానాకాలం లోపల, వరదలు వచ్చే లోపల అని చెప్పేసి ఈయన అన్నాడని చెప్పేసి ఒక ఇంటర్నల్గా సృష్టించి దాని మీద ఒక వార్త రాపిచ్చిండు. ఇదే ఆంధ్రజ్యోతిలో. ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఏదో మీకు చూపిస్తా. ఇప్పుడుగా ఎన్ని రోజుల క్రితం, ఇది కరెక్ట్గా 4 రోజులు 5 రోజులు అవుతుంది అనుకుంటా. కాళేశ్వరం పైన చెరోదారి అని చెప్పేసి జనవరి 27 తారీఖు నాడు రాసిరు ఈ వార్త. జనవరి 27 తారీఖు నాడు రాసినటువంటి వార్త ఏంటంటే, అంటే ప్రాజెక్టు పైన కాళేశ్వరం చెరువుదారి ప్రాజెక్టుపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశము, మేడిగడ్డకే పరిమితం కావాలంటున్న మంత్రి, లోతైన విచారణతోనే అన్ని ఆరోపణలపైన వాస్తవాలు వెల్లడవుతాయని భావిస్తున్న ముఖ్యమంత్రి, 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న మంత్రి, ఎటు తేల్చుకోలేని విచారణాధికారులు, చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అమలుకే నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త. ఈ వార్తని రాపిచ్చింది సీఎంఓ ఆఫీస్ నుంచి అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. సో కాబట్టి ఈ వార్తలను ఎందుకు రాపిచ్చిండు అయ్యా అంటే, ఈయనను కూడా మంత్రి పదవికి వెళ్ళి బయటకు నూకేయాలి, కేంద్రానికి కంప్లైంట్ చేయాలంటే కేంద్ర పార్టీకి. ఆ కేంద్ర పార్టీ కంప్లైంట్ చేయాలి కాబట్టి ఇద్దరి మీద, ఈ నల్గొండ రెడ్డిలో అయినటువంటి ఇద్దరి మీద మంచి ఫైల్ ఒకటి రెడీ చేసుకొని ఇద్దరి మీద కంప్లైంట్ చేసినంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు మాపో వీళ్ళిద్దరి మీద కేంద్రం పిలుచుకొని వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కుదిరితే వీళ్ళిద్దరిని కూడా బయటకు నూకేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా సీనియర్లు, మంత్రి పదవులు చేసిర్రు గతంలో. సో కాబట్టి ఈయన ఉండడం వల్ల ఈయనకు ఫ్రీగా నడపలేకపోతున్నాడు. దానివల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది.